నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. కర్నూలు నగర సమీపంలో జరిగిన కావేరీ బస్ ట్రావెల్ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అనేక రకాల వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. డ్రైవర్ అంటారు ఒకరు, ఆ బైక్ నడిపిన అతను అంటారు ఒకరు, బైక్ వెనక కూర్చున్న అతను అంటాడు ఒకరు, పెట్రోల్ పట్టిన వాళ్ళు అంటారు. రకరకాల తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మీరు ఏ అంశాన్ని చూడదలుచుకున్నారు? ఇందులో తప్పెవరిదంటే అంటే అక్కడ బైక్ రైడర్ మీద రకరకాల వార్తలు స్ప్రెడ్ చేశారు. అతను పెట్రోల్ బంక్ దగ్గర ఏదో ఇబ్బందికరంగా వ్యవహరించాడు, తాగేసి ఉన్నాడు. ఈ గొడవ అంతా విపరీతంగా జరిగింది. యాక్సిడెంట్ 20 మంది చనిపోయింది. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఈ బైక్ రైడర్ అనేవాడు తాగాడా లేదా దాని మీద చర్చ. అంటే టోటల్గా ఈ యాక్సిడెంట్కి మూలం ఆ బైక్ రైడరుగా మార్చేటువంటి ఒక కుట్ర జరిగింది. అంటే కాదంటారా? అది కూడా ఒక భాగం, అదే మొత్తం కాదు. ఇప్పుడు బైక్ పడిపోయింది అక్కడ, లేదు ఆల్రెడీ పడిపోయి ఉంది. వాళ్ళిద్దరూ ఒకటి పారిపోయాడు, ఒకటి చనిపోయాడు. బైక్ అక్కడ పడుంది, మీ బస్సు వస్తుంది. మీ బస్సు హెడ్ లైట్ల దీనిలో అది కనిపించాలి కదా మీకు. ఆ పడిపోయిన బైకు దాన్ని ఎందుకు గుర్తారు మీరు? దాన్ని గుర్తటం మాత్రమే కాదు, మీతో పాటు ట్రావెల్ అయింది. అది అదే ట్రావెల్ అయ్యి దాని పెట్రోల్ ట్యాంక్ బరస్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చిన మంటలతో కదా మీ బస్సు తగలబడింది. అంత దూరం మీరు లాక్కెళ్ళారు దాన్ని. అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి డ్రైవర్కి. ఒక ఐటమ్ని గుద్దాం మనం, ఆగాలి అని అనుకోవాలి కదా. ఎందుకు అనుకోలేదు? అంటే రోడ్డు నలుపు, బండి నలుపు కాబట్టి చీకట్లో కనిపించలేదంట. ఆ స్పీడ్ లో, అంత స్పీడ్ లో అది కనిపించకపోయినా గుద్దాక నీకు బండి ప్రోగ్రామ్ లో అర్థం కావాలిగా. అవును, అసలు ఏమీ కనిపించకుండానే గుద్దగానే ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ అనే విషయం ఒక డ్రైవర్ గా నీ స్ఫురణకు రావాలి కదా. ఆ ఒడిదుడుకు ఉంటుంది. అంత ఒళ్ళు మరిచిపోయి డ్రైవ్ చేస్తున్నారా? మీ భుజాల మీద 40 మంది జీవితాలు ఉన్నాయి. 40 మంది జీవితాలు మీ భుజం మీద ఉన్నాయంటే మీరు ఎంత జవాబుదారీ తరంతో వ్యవహరించాలి, ఎంత బాధ్యతగా ఉండాలి అక్కడ. వాళ్ళ జీవితాలు గాలి కొదిలేసి మీ మీద నమ్మకంతో లోపల పడుకున్నారు, మీకు డబ్బులు ఇచ్చి. వాళ్ళ జీవితాలను అలా మీరు అన్యాయంగా మంటలకి అర్పించడానికి హక్కే ఉంది వాళ్ళకి. చాలా క్లియర్గా ఆ బయటకు రావడానికి ఉన్నటువంటి చిన్న ప్యాసేజ్ ఒకటి ఉంటుంది, దానికి అవతల వైపు నుంచి గొళ్ళెం పెడతారు వీళ్ళు. ఎవరైనా యూరినల్స్కి వెళ్ళాలన్నా ఆ తలుపు కొడితే వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు, బయటకు వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళాక డోర్ వేసేసుకుంటారు. ఇది జనరల్ ప్రొసీజర్ ఏ బస్సులోనైనా. అదే పద్ధతిలో వాళ్ళు అవతల నుంచి బోల్ట్ పెట్టారు. మంటలు జరుగుతున్నాయి, మనం పారిపోవాలని వాళ్ళు అనుకున్నప్పుడు లోపల కస్టమర్లు ఉన్నారు, ప్యాసింజర్స్ ఉన్నారు అని చెప్పి ఓపెన్ చేయాలిగా ఈ తలుపు. ఓపెన్ చేసి వాళ్ళకి ఒక కాషన్ నోటీస్ ఇవ్వాలిగా, నువ్వు బయటకు రండి, బస్సు తగలబడిపోబోతోంది మరికొద్ది క్షణాల్లో అని చెప్పాలి గారు. కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ సరిగ్గా అన్న పని చేస్తుంటే అందరూ కనీసం కొంతవరకు బయటకు వచ్చి ఉండేవాళ్ళేమో. అసలు దానికంటే కూడా కీలకం, అటువైపు నుంచి విపరీతంగా తప్పులు జరిగాయి. అదే అదే ఒకటి, ఆ బైక్ ఏ కండిషన్ లో ఉన్నా గుద్దగానే మీరు తెలుసుకుని ఆపేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కదా, 20 మంది చచ్చిపోయేవాళ్ళు కాదు. అంటే చాలా నెగ్లిజెన్స్ ఉంది దీనిలో. అంటే డ్రైవర్ లో ఉన్నటువంటి నెగ్లిజెన్స్ కి రూట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూడాలి. అంటే సంస్థ యజమాని అలా వ్యవహరిస్తున్నప్పుడు, యజమాని అంటే ఆ బస్సు మీద బోల్డ్ చలానాలు ఉన్నాయని చెప్పారు. అదే ఆ చలానాలు ఉన్నాయి, రకరకాలుగా అది వైలేషన్స్ చేస్తోంది ఆ వెహికల్. ఈ గందరగోళపు చరిత్ర ఉంది దానికి అనేది తెలిసినప్పుడు జనాలు కడుపు మండుతుంది కదా, ఇలాంటి బస్సున మీరు పంపించింది అక్కడికి అని. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. ప్రతి చోట మేనేజ్మెంట్ జరుగుతోంది, మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. కేసు పెద్దగా నడవకుండా మేనేజ్ చేయటం అనేది జరుగుతోంది. ఈ మేనేజ్మెంట్ చూసిన తర్వాత అక్కడ నిజంగానే తప్పు చేశారు వీళ్ళు అనిపిస్తుంది. అంటే మేనేజ్మెంట్ అంటే ఏ రకంగా మేనేజ్మెంట్ అంటారు మీరు? ఏది అంటే వీళ్ళు మేనేజ్ చేస్తోంది ఎవరైతే ట్రావెల్స్ ఓనర్ అంటారా, లేకపోతే ఓనరే? ఇప్పుడు డ్రైవర్ కి రోజు మీరు చెప్పాలి కదా, నీ భుజం మీద 40 మంది జీవితాలను మేము పెడుతున్నాం, వీళ్ళ 10 మందిని ఈ 40 మందిని జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ దిగాలో అక్కడ దింపాలి, అది నీ బాధ్యత. వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా నీ డ్రైవింగ్ ఉండకూడదు. ఏదైనా పరిస్థితి వస్తే అవసరమైతే వాళ్ళ తరఫున నువ్వు చచ్చిపోవు.
నీ కోసం నేను చచ్చిపోతాను, ఆ స్పిరిట్ ఇవ్వాలి కదా ఓనరు. ఇవ్వకుండా బోల్డ్ వైలేషన్స్, చలానాలు కట్టలేదు, దానిలో అంతర్గతంగా బోల్డ్ సమస్యలు ఉండొచ్చు ఆ బస్సులో. అదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ చెక్స్ లేవు. అలాగే పోలీసు విభాగం నుంచి కూడా ప్రాపర్ అవగాహన, ప్రతి వెహికల్ మీద ఒక అవగాహన కల్పించుకోవాలి, అది కనిపించలా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల వైపు నుంచి ఒక తప్పు జరిగింది, రెండోది పోలీసు విభాగం నుంచి ఒక తప్పు జరిగింది. సరే, ఈ రెండు తప్పులతో పాటు డ్రైవర్ గారు అసలు ఆ బండిని గుద్దాము అనే స్పృహ కూడా లేకపోవడం. చిన్న రాయిని గుద్దితేనే బండి తాలూకా మూమెంట్లో తేడా వస్తుంది. అది ఒక బైక్ను గుద్దినప్పుడు ఇలా కనిపించలేదు, ఓకే, గ్రాంటెడ్. బండి తగలగానే నువ్వు బండి ఆపాలిగా. అంటే ఆ స్పీడ్ లో బ్రేక్ కొంచెం అంటే ఎలా, ఏ స్పీడ్ అయినా అంత దారుణమైన స్పీడ్ లో ఉంటాడు అని నేను అనుకోవడం లేదు ఆయన. అంటే వీళ్ళు బాగా తోలుతారు సార్ స్పీడ్ నైట్ అయితే. అవునండి, తోలుతారు, అది నాకు ఎక్స్పీరియన్స్. వీళ్ళు 1 గంట వరకు ఇక్కడెక్కడే తిరుగుతారు. 1 గంట నుంచి 4-5 లోపు వాళ్ళు డెస్టినేషన్ చేరాలనుకుంటారు. డెస్టినేషన్ కి చేరటానికి 9 గంటలు పడితే వాస్తవానికి వీళ్ళు 3 గంటల్లో ఈ 9 గంటల్ని ప్యాకప్ చేద్దాం అనుకుంటారు. అనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, అది వేరే గొడవ. అదే, ఇదొక అంశం మాత్రమే. అయితే కేవలం డ్రైవర్ది బాధ్యత కాదు. ఇప్పుడు తగిలింది, వాడు చాలా వేగంగా వచ్చాడు, తగిలింది అనుకుందాం. తగలగానే నువ్వు స్లో మోషన్లో అయినా బ్రేక్ వేసి ఉంటే, కొంచెం నెమ్మదిగా బండి ఆపేసి ఉంటే, అంత దూరం లాక్కెళ్లకుండా దాన్ని ఆపుంటే ఏవైనా ప్రయోజనం దక్కేదేమో కదా, ఇంతమంది చచ్చేవాళ్ళు కాదు కదా. రెండోది, నీకు బస్సు తగలబడిపోతుంది అనేది హింట్ వచ్చినప్పుడు బండి ఆపి మీరు ముగ్గురు దిగిపోవడానికి చొరవ చూపించారు, కానీ ఆ బోల్ట్ తీసి లోపల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసి బయట తీసుకురావడానికి ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఎందుకంటే అలా సీట్లకు అప్పచెప్పేసి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. అది కూడా బాధ్యతారాహిత్యమే కదా. ఇన్ని రకాల బాధ్యతారాహిత్యాలకు వాళ్ళు పాల్పడితే ఇంతవరకు ప్రాపర్ అరెస్ట్ జరగలేదు. ఆ కేసులో ఇమ్మీడియట్ గా ఓనర్ని తీసుకెళ్ళి లోపల వేయాలి కదా. లోపల వేయలేదు, అసలు అతను పట్టించుకోలేదు, అతను ఇంట్రాగేట్ చేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆ ట్రావెల్లో 100 రకాల అక్రమాలు ఉన్నాయి. ఏ ట్రావెల్స్ ని రెగ్యులర్ గా చెక్ చేయరు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. ఎప్పుడైనా మూడు వచ్చినప్పుడు వెళ్ళి కాసేపు చెక్ చేస్తారు అంతే. ఒక రెగ్యులర్ బేసిస్ లో ఈ చెక్కింగ్ అనేది జరగాలి. వాళ్ళు చలానాలు పెండింగ్ ఉన్నాయో దగ్గర నుంచి ప్రతిదీ వీళ్ళు చెక్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోగలగాలి బస్సుల్ని, ఈ వ్యవస్థల్ని. ఆ పెట్టుకోకపోవడం వల్ల జరుగుతున్నటువంటి గోల ఇదంతా. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ ఓనర్ని ఎందుకు ముట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి ఏమన్నా అధికార పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందా అనేది ఒక అనుమానం. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల అతను మేనేజ్ చేసుకోగలుగుతున్నాడా అంటే? ఇంత పెద్ద నేషనల్ మీడియాని కూడా ఎలా సార్ మేనేజ్ చేయగలుగుతాడు? ఇంత పెద్ద నేషనల్ మీడియాని మేనేజ్ చేయరు పోలీసుల్ని. అది ఆ బైక్ వల్ల జరిగింది, డ్రైవర్ చేశాడు, మాకేం సంబంధం లేదు, మేము ఇంట్లో పడుకుని ఉన్నాం అంటాడు ఆయన. నువ్వు ఇంట్లో పడుకున్నావా, ఎక్కడ పడుకున్నప్పటికీ నీ పేరుతో ఉన్న ట్రాన్స్పోర్ట్లో జరిగిన క్రైమ్లో ఆ క్రైమ్ జరగడానికి ఆ వెహికల్ తాలూకా ఇన్ఎఫిషియన్సీ పదే పదే ప్రూవ్ అవుతున్నటువంటి ఒక వాహనాన్ని తీసుకురావడం వెనకాల జరిగినటువంటి ఇబ్బందికర పరిస్థితి ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. ఆ వాహనంలో 100 తప్పులు ఉన్నాయి, మరి అవన్నీ చెక్ చేసుకోకుండా ఎలా తీసుకెళ్తున్నారు రోజు? కేవలం డ్రైవర్దే తప్పని అంటామా? కేవలం డ్రైవర్దే తప్పు కాదు, ఆ ఓనర్ది తప్పు. కాబట్టి ఆ సంస్థకి చెందినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకెళ్లి ముందు లోపల వేయాలి. సాధ్యమంటారు అది? మన డిమాండ్ అండి అది. వాళ్ళు వేస్తారా వేయరు అనేది వాళ్ళ గొడవ. అంటే చట్టంలో ఆయన ఇంటి పేరు ప్రకారం మనకు అర్థమవుతుంది అంటే ప్రస్తుతం అక్కడ రూలింగ్ పార్టీ కాస్ట్కి చెందినవాడు అయి ఉండొచ్చు. ఆయన వేమూరి అనే ఇంటి పేరు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కులమునకు ఈ ఇంటి పేరు గల కులము అక్కడ కుల సంబంధం కలిసి ఉండొచ్చు, వాళ్ళకి కలిసి మేనేజ్ చేసుకుని ఉండొచ్చు. ఇది ఒక అనుమానం మాత్రమే. అదేలేండి. కాబట్టి ఏ విధంగా చూసినా మేనేజ్ చేసుకుని అతను బయట ఉంటున్నాడు, కానీ అతన్ని ఏమాత్రం వీళ్ళకి సిన్సియారిటీ ఉన్నా మేము ఆ కేసును నిష్పక్షపాతంగా విచారిస్తామని చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా అతన్ని తీసుకెళ్లి 302 కింద లోపల వేయాలి.
20 మందిని చంపినటువంటి చరిత్ర ఉంది అతనికి. ఒక మనిషి ఇద్దరు కాదు. అదేనండి. ఇప్పుడు గతంలో 93లో చిలకలూరుపేటలో బస్ దారుణం జరిగింది. 23 మంది చనిపోయారు దానిలో. ఆ ఇన్సిడెంట్ పాల్పడినటువంటి ఇద్దరికి శిక్ష పడింది. వాళ్ళు దాదాపుగా 40 ఏళ్ల నుంచి విత్ రమేషన్ 40 years జైల్లో ఉన్నారు వాళ్ళు. అంటే దళితులకు ఒక న్యాయము, మీకు ఒక న్యాయమా? వాళ్ళు ఎందుకు 20 మందిని ఆ రోజున పౌర సమాజం వీధిలోకి వచ్చి వాళ్ళ తరఫున డిఫెన్స్ కూడా అపీర్ కాకూడదు కోర్టుల్లో అని గొడవ చేశారు. మరి ఇప్పుడు ఎందుకు గొడవ చేయట్లేదు? పౌర సమాజం రోడ్డు మీదకి వచ్చి ఆ వేమూరి అనేవాడిని అరెస్ట్ చేసి 302 కేసు పెట్టాలని ఎందుకు అడగట్లేదు? అడగాలి కదా. అదే అంటే సమాజం నుంచి కూడా బాధ్యత రాహిత్యం ఉంది. అంటే ఏం కాదు, పోతే పోయారన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు అందరూ. ఈ పోతే పోయారు అనేది వీళ్ళ సామాజిక వర్గం, వీళ్ళ కులం నుంచి డిసైడ్ అవుతోంది. అది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ఎపిసోడ్లో. అందుకని ముందు ఆ ఓనర్ని అరెస్ట్ చేయగలిగితే, అరెస్ట్ చేసి లోపల పెట్టగలిగితే వాళ్ళ ఇంటిగ్రిటీని కొంతవరకు క్వశ్చన్ చేయటం ఆగుతుంది. సో వాళ్ళ ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడానికైనా ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేయాలి. కావేరీ ట్రావెల్స్ యజమాని ఎవరైనా సరే అతన్ని లోపల పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ లోపల పెట్టిన తర్వాత మీరు ప్రపంచంతో ఏం చేస్తారు ఏంటనేది అప్పుడు చూసుకోవాలి. కేసు మెరిట్స్ మీద కోర్టులో డెసిషన్ జరుగుతుంది. మీరు ముందు అరెస్ట్ చేసి అతని మీద ఒక ప్రాపర్ సెక్షన్ పెట్టి లోపల వేయాలి కదా. ఎందుకు వేయట్లేదు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం ఏమైనా చేస్తుందని భయపడుతున్నారా అనేది ప్రశ్న.